క్యూబా వైపుకి యుద్ధం దిశగా అమెరికా ఏమన్నా వెళ్తోందా అన్నటువంటి డౌట్. ఎందుకయ్యా అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలైతే కలకలం రేపుతా ఉన్నాయి. తాజాగా క్యూబా ఆహ్, వైపుకి అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు వెళ్ళటం. ఆల్రెడీ ఇరాన్ చేతుల్లో ఓడిపోయినట్టే. ఎందుకంటే ఇరాన్ మీద తదుపరి యుద్ధం చేస్తే మెయిన్ సమస్య ఏమైపోయిందంటే గల్ఫ్ ఇరాను అమెరికాని ఏమీ చేయలేదు. ఇజ్రాయెల్‌ని ఏమీ చేయలేదు. ఇజ్రాయెల్‌కి కొంతమేర నష్టం కలిగించింది. అమెరికాని ఏమీ చేయలేదు. అమెరికాకి సంబంధించి ఈ దేశాల్లోని బేసులు ధ్వంసం చేస్తే, ఈ దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలే కాబట్టి ఇచ్చింది. వాళ్ళకేం లాస్ లేదు. కొన్ని విమానాలు అయి దెబ్బతిన్నాయి అంతే. బట్ ఎన్నో ఏళ్ల నుంచి ఆళ్ళు సంపాదించుకున్న డబ్బులతో పోల్చుకుంటే ఆళ్ళు నష్టపోయింది చాలా స్వల్పం. అంటే ₹1,00,00,000 సంపాదించుకున్నోడు ₹10,000 నష్టపోయినట్టు అనమాట. అది అమెరికాది. సరైన లెక్కలు చెప్పట్లేదు చాలామంది జరుగుతుందది. అది ఒక ఎత్తైతే గల్ఫ్ దేశాలను నాశనం చేస్తాను అని చెప్తున్న వేళ గల్ఫ్ దేశాలు నాశనం అయిపోతే పెట్రో డాలర్ లేకపోతే ఇలా బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది అమెరికా. అందుకని యుద్ధాన్ని ఆగుతుంది. అంతే తప్పించి ఓడిపోవడం కాదు. గెలవలేము అన్నటువంటి ఉద్దేశం. లేదా విధ్వంసం ఎక్కువైతే ప్రమాదం అన్నటువంటి ఉద్దేశం. అలాగని ఉత్త చేతులతో వెనక్కి పోతే పరువు పోతుంది. కాబట్టి దారిలో క్యూబా మీద దాడి చేయడానికంటూ క్యూబాకి సంబంధించినటువంటి క్యూబా సముద్ర జలాల వైపుకి తన యుద్ధ నౌకల్ని పంపించడం ప్రారంభించింది అమెరికా.